ఇరీషా ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. రోమేయులకు అపోస్తులుడైన పౌలు ఈ పత్రికను రాశాడు. రోమా సంఘంలో యూదులు మరియు అన్యజనులు కలిసి ఉన్నారు. 1వ అధ్యాయంలో అన్యజనుల యొక్క పాపపు స్థితిని గూర్చి రాయగా 2వ అధ్యాయంలో యూదుల ఆత్మీయ గర్వాన్ని ప్రశ్నిస్తూ రాశాడు. యూదులు ధర్మశాస్త్రం గురించి బాగా తెలుసన్న గర్వంతో ఇతరులకు తీర్పు చెప్పేవారి వైఖరిని మనం ఇక్కడ చూడవచ్చు. దీనంతటినీ దృష్టిలో పెట్టుకుని పౌలు గారు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. మనుషులంగా మనం కాదు, దేవుని న్యాయమైన తీర్పు ఒకటి ఉంది, అది పక్షపాతం లేనిది అని సూటిగా వారికి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ వచనంలో ఆయన అనగా సర్వాధికారి మరియు న్యాయాధిపతి అయిన దేవుడు అని అర్థం. ప్రతివానికి అనగా అది యూదుడైనా అన్యుడైనా మినహాయింపు లేదు అని అర్థం. వాని క్రియల చొప్పున అనగా దేవుని దృష్టిలో వారు నడుచుకునే విధానం, చేసే పనుల ఆధారంగా ప్రతిఫలమిస్తాడు అని అర్థం. ఇది కేవలం శిక్ష కాదు, దేవునికి అనుకూలంగా ఇష్టలుగా జీవిస్తే వారికి బహుమతి, మరియు అన్యాయస్తులుగా ఉంటే వారికి శిక్ష, తీర్పు అని అర్థం. 62వ సంకీర్తన 12వ చరణం, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 12వ వచనం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం ప్రకారం వాని వాని క్రియల చొప్పున ప్రతివాని యొక్క ప్రతిఫలం, అది తీర్పు అయినా బహుమతి అయినా ఆయన దగ్గరే ఉంది. కనుక మన కార్యాలు దేవునికి ఇష్టమైనవిగా ఉంచుకుంటూ పేరుకు భక్తి ఆచారయుక్తంగా కాక ఆచరణలో భక్తి జీవితం కలిగి జీవించాలి. చేసే చిన్న పని అయినా పెద్దది అయినా అది దేవుడు చూస్తున్నాడన్న భయం కలిగి జీవిస్తూ కడవరకు పరిశుద్ధతను కాపాడుకునే వారికి తీర్పులోనికి రాక దేవుడిచ్చే బహుమతి పొందుకోవడానికి అర్హతను పొందుతాం. ఆమేన్.